ఈ ఫోటోలోని సర్కిల్‌లో సోడా బుడ్డి కళ్లద్దాలతో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా? ఆమె ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఫేమస్ నటి. తన అందం, అభినయంతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. 13 ఏళ్లకే నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తన స్టార్డమ్‌తో స్టార్ హీరోలకు సైతం చుక్కలు చూపించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు, రజనీకాంత్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీని శాసించింది. పెళ్లి, పిల్లల తర్వాత కూడా తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పవర్ఫుల్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆమె మరెవరో కాదు, రమ్యకృష్ణ. ఆదివారం ఆమె పుట్టినరోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. అదే సమయంలో రమ్యకృష్ణ చిన్ననాటి ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. రమ్య 13 ఏళ్ల వయసులోనే నటించడం ప్రారంభించింది. 1983లో విడుదలైన మైలా మితానా ఆమె మొదటి సినిమా. వైజీ మహేంద్రన్ తో కలిసి స్క్రీన్ ని పంచుకున్నారు ఈమె. ఈ ఫోటో రమ్యకృష్ణ చదువుకునే రోజుల్లో తీసిన ఫోటో. రమ్యకృష్ణకి సినీ పరిశ్రమలో 4 దశాబ్దాల అనుభవం ఉంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఆమె సుమారుగా 250కి పైగా చిత్రాల్లో నటించింది. ఈ మధ్య కాలంలో సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తుంది ఈ అందాల తార. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో రాజమాత శివగామి దేవి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఆమె క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 6 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నారట. ఇక గత ఏడాది రంగమార్తాండ సినిమాలో అద్భుతంగా నటించిన రమ్యకృష్ణ ఈ ఏడాది రాజ్ తరుణ్ సినిమాలో కలిసి పురుషోత్తముడు సినిమాలో సందడి చేసింది. ఈ ఫోటోలోని సర్కిల్‌లో సోడా బుడ్డి కళ్లద్దాలతో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా? ఆమె ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఫేమస్ నటి. తన అందం, అభినయంతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. 13 ఏళ్లకే నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తన స్టార్డమ్‌తో స్టార్ హీరోలకు సైతం చుక్కలు చూపించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు, రజనీకాంత్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీని శాసించింది. పెళ్లి, పిల్లల తర్వాత కూడా తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పవర్ఫుల్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆమె మరెవరో కాదు, రమ్యకృష్ణ. ఆదివారం ఆమె పుట్టినరోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. అదే సమయంలో రమ్యకృష్ణ చిన్ననాటి ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. రమ్య 13 ఏళ్ల వయసులోనే నటించడం ప్రారంభించింది. 1983లో విడుదలైన మైలా మితానా ఆమె మొదటి సినిమా. వైజీ మహేంద్రన్ తో కలిసి స్క్రీన్ ని పంచుకున్నారు ఈమె. ఈ ఫోటో రమ్యకృష్ణ చదువుకునే రోజుల్లో తీసిన ఫోటో. రమ్యకృష్ణకి సినీ పరిశ్రమలో 4 దశాబ్దాల అనుభవం ఉంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఆమె సుమారుగా 250కి పైగా చిత్రాల్లో నటించింది. ఈ మధ్య కాలంలో సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తుంది ఈ అందాల తార. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో రాజమాత శివగామి దేవి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఆమె క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 6 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నారట. ఇక గత ఏడాది రంగమార్తాండ సినిమాలో అద్భుతంగా నటించిన రమ్యకృష్ణ ఈ ఏడాది రాజ్ తరుణ్ సినిమాలో కలిసి పురుషోత్తముడు సినిమాలో సందడి చేసింది.